నమస్తే. బీవై ప్రేక్షకులకు ఒక మంచి ప్రోగ్రాం అందించాలనే ఉద్దేశంతో మనము నల్గొండ జిల్లాలోని యాదాద్రి జిల్లాలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో మనం ఉన్నాము. ఇక్కడ సీనియర్ మోస్ట్ సత్యనారాయణ గారు మరియు అశోక్ గారు వీరందరితోటి ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగానే జనగామ జిల్లాకు చెందినటువంటి నెల్లుట్ల రవీంద్రరావు గారు ఏర్పరిచినటువంటి నెల్లుట్ల ఫౌండేషన్ అధినేత అయిన రవీంద్రరావు గారికి ఇటీవల అవార్డుల పర్వం జరుగుతుంది కాబట్టి మొన్ననే ఇటీవల ఎన్టీఆర్ అవార్డు తీసుకున్నాడు. మళ్ళీ అలాగే రేపు 5వ తారీఖు ఎస్సీఆర్ అవార్డు కూడా తీసుకోబోతున్న సందర్భంగా ఆయన తయారు చేసినటువంటి కళాకారుల కోసం మనం ప్రత్యేక కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగానే మన గాయకులు, తర్వాత యాక్టర్సు, ఇలా నటులు, పద్యం చేసే వాళ్ళందరూ కూడా మనం ముందుండడం జరిగింది. వారి కోసం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబోతున్నాం. ఎంతైనా కళాకారులకి నెల్లుట్ల రవీంద్రరావు గారు చేస్తున్నటువంటి సేవలు నిజంగా అభినందనీయం. కళాకారుల తరఫున, మా ఛానల్ తరఫున రవీంద్రరావు గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాం. నమస్తే. నమస్కారం అండి. నా పేరు వంగ వెంకటేశ్వర్లు. మాది వనపర్తి గ్రామం, జనగామ దగ్గర, లింగాల కన్పూర్ మండల్. అయితే నేను ఒక కళా సంస్థను స్థాపించినాను. దాదాపు 33 సంవత్సరాలు, 34 సంవత్సరాలు అవుతుంది. కళాభారతి కల్చరల్ అసోసియేషన్ వనపర్తి అని రిజిస్ట్రేషన్ అయింది. దాని ద్వారా మేము అనేకమైన స్వచ్ఛంద సేవా కార్యక్రమాలే కాకుండా ఈ కళారంగంలో కూడా ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి రాను ఎక్కువ కళా రంగంలోనే దిగినాము. సాంస్కృతిక రంగంలోనే మేము చేస్తున్నాము. ప్రస్తుతానికి నేను దానికి అధ్యక్షుని. అయితే ఇప్పుడు కొన్ని రోజుల నుంచి నెల్లుట్ల రవీంద్రరావు గారు మాకు ఆర్థికంగా అనేక విధాలుగా ఆదుకుంటూ మా సంస్థను వారు కూడా వెన్నుదండుగా ఉండి నడిపిస్తున్నారు. ఇటీవల 2-3 నాటకాలు వారి యొక్క ఆధ్వర్యాన మేము కళాభారతి వాళ్ళని నిర్వహించినాము. మాకు ఎక్కువ సంతోషం ఏంటంటే ప్రతి కళాకారుని చాలా మంచిగా ప్రోత్సహిస్తున్నాడండి. అది ముఖ్యం. ఎవరు వచ్చినా కూడా ఇంత తేజవంతంగా చేయలేదు. ఇప్పుడు వారు టీచర్గా ఉన్నప్పుడే వారి యొక్క వృత్తిధర్మే కాకుండా ఇతర కళాత్మకమైన కళలు 64 అని అంటారు కదా, అన్నీ వారిలో ఇమిడి ఉన్నాయి. దీన్ని బట్టి తెలుస్తుంది. అయితే మాకు ముఖ్యంగా మా కళాభారతికి వారు ఎనలేని సేవలు అందిస్తున్నారు. మేము ఎప్పుడు అడిగినా కూడా మీకు నాటక రంగంలో సహకరిస్తున్నాను. అయితే ఇంత మంచి గుణం ఉంది కాబట్టి అందరి హృదయాలను దోసుకుంటున్నాడు. మంచి భావన, ఆత్మీయతతో మేము వారి వెమ్మటి ఉండి నాటకాల ప్రదర్శన ఎక్కడికంటే అక్కడ వేయడానికి మేము సిద్ధపడుతున్నాం. ఇటీవల ఎన్టీఆర్ అవార్డు వచ్చినందుకు వారికే కాదు, అసలు మాకు ప్రతి కళాకారుడు చాలా సంతోషించి తనకు వచ్చినటువంటి ఆ అవార్డు తనకు వచ్చినటువంటి ఆ విధంగా భావనలో కలిగి చాలా హుషారుగా ముందుకు వస్తున్నాము మేమందరము. అయితే మొన్న సార్కు ఎన్టీఆర్ అవార్డు ఇవ్వడం మేమందరం చాలా సంతోషించినాం. సంతోషమే కాదు, గర్వపడుతున్నాం. ఈ ప్రాంతం చూడండి, ఎన్టీఆర్ రాజకీయ రంగంలో కాదు, కళాత్మకంగా ప్రపంచ ఖ్యాతి పొందిండు. అటువంటి ఘనమైనటువంటి అవార్డు వచ్చింది అంటే ఈ ఏరియాలో ఎన్టీఆర్ అయితే ఎట్లయితే ప్రచారంలోకి వచ్చి చెందినాడో, సారు కూడా రవీంద్రరావు గారు కూడా ఈ ప్రాంతంలో మొత్తం ఆ విధంగా చేసి ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. కాబట్టి వారికి రావడం చాలా ఆనందకరమైనటువంటి, సంతోషమైనటువంటి విషయం. మా కళాభారతి తరఫున, కళాకారుల తరఫున మేము వారికి చాలా అభినందనలు తెలియజేస్తున్నామండి. ఇంత మంచిగా స్వచ్ఛందంగా పనిచేసే వాళ్ళు ఈ ఏరియాలో లేరు, కనిపిస్తలేరు. అయితే ఇక రేపు కూడా నెక్స్ట్ ఇప్పుడు 5వ తేదీ నాడు కాకినాడలో కళాస్రవంతి వారి యొక్క ఆధ్వర్యాన ఎస్పి రంగారావు గారి యొక్క బిరుదు వారికి ఇవ్వబోతున్నారు. అందుకు కూడా మేము కళాకారులు ఒక 20-25 మంది మేము సిద్ధపడి వారి వెంట వచ్చి మా యొక్క ఆనందాన్ని వెలుగుచ్చి
మేము వారికి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అయితే మా ఎడల నెల్లుట్ల రవీందర్రావు గారు అంత మంచి అభిప్రాయంతో మాకు కార్యక్రమాలు ఇస్తూ ఉన్నారు. మేమంటే ప్రేమ అభిమానాలతో చూపించి మేము అడిగిన తడవగానే మాకు సహకరించి చేయిస్తున్నాడు. కాబట్టి 2 అవార్డులు వారు పొందుతున్నారు. ఒకటి ఎన్టీఆర్ అవార్డు పొందారు. మళ్ళీ కాకినాడలో కూడా కళాస్రవంతి ఆధ్వర్యాన రేపు 5వ తేదీ నాడు అవార్డు పొందుతున్నాడు. కాబట్టి ఇందుకు గాను కళాకారుల తరఫున, మా కళాభారతి కల్చరల్ అసోసియేషన్ తరఫున, అందరి తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.